హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఆయన గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా జనసేన పార్టీకి ఫైర్ బ్రాండ్ అని చాలా బలంగా చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఏ సిద్ధాంతాలకు ఏ భావజాలానికి అయితే కట్టుబడి ఆయన చాలా నిజాయితీగా పనిచేసుకుంటూ వెళ్తారో అలాంటి ఆయనకు ఆయన సిద్ధాంతాలకు పార్టీకి వీర విధేయుడిగా చాలా బలంగా వెన్నుదన్నుగా నిలిచినటువంటి వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన, ప్రభుత్వ విప్ కూడా. అలాంటి ఆయన మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించి అఫీషియల్ హ్యాండిల్ ఒక లెటర్ పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అసలు ఇది ఏంటి, దీని వెనకాల జరిగినటువంటి కథ విశేషాలు, అలాగే దీని మీద ఈ లెటర్ ఎవరు రాశారు అనేది కూడా మీకు చెప్తాను. ముఖ్యంగా ఒకసారి ఆ లెటర్ మీకు చదివి వినిపిస్తాను. ఇక్కడ ఈ లెటరు భారత రాష్ట్రపతి, అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ కలిపి రాశారనమాట. ఈ విషయానికి ఏంటంటే, ఇక్కడ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఆయన అనుచరులు తోటా గోపి, ఆయన కుమారుడు రాజాపై ఫిర్యాదుకు సంబంధించి ఏమనగా, తాడేపల్లిగూడెంలో పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీకి సంబంధించిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఆయన అనుచరుడు తోటా గోపి మరియు అతని కుమారుడు రాజా భూదాన్ భూములపై అక్రమ వ్యవహారాలు, ప్రభుత్వానికి సంబంధించిన కేసులను భారీగా లంచాలు తీసుకుని పరిష్కరించడం వంటి అనేక అక్రమాలకు కార్యక్రమాలకు నిమజ్జనమై ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు పూర్తి మద్దతు ఇస్తూ తోటా గోపి మరియు అతని కుమారుడు రాజా చేస్తున్నటువంటి అక్రమ చర్యలకు సహకరిస్తున్నారు. వీరు విజయవాడలో కూడా సంబంధాలు ఏర్పరచుకుని ఎమ్మెల్యే పేరుని ఉపయోగించుకుని కేసులు పరిష్కరిస్తున్నారు. అలాగే ప్రభుత్వ విభాగాల్లో బదిలీలు కూడా ఈ తోటా గోపి మరియు అతని కుమారుడు రాజా నిర్దోషుల నుండి భారీ మొత్తం డబ్బులు తీసుకుని నిర్వహిస్తున్నారు. ఇంకా తెలియజేయడం ఏమనగా, ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెం ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించి 64వ ప్లేస్లో ఉంది. బాధ్యత గల అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అని చెప్పి పార్టీకి ఇబ్బంది పెడుతున్నారని భవదీయులు రవికిరణ్ జనసేన పార్టీ అని చెప్పి ఇలా ఒక లెటరు రాశారు. ఇదిగోండి, ఇది ఇంగ్లీషు, ఇది తెలుగు అనమాట. ఇక్కడ రవికిరణ్ అని చెప్పి ఆయన సంతకం కూడా పెట్టాడు. ఇదిగోండి, ఇదిగో, ఓకేనా. ఇక్కడ ఇదేంటి అని అంటే, ఇది 100కి 100% ఫేక్ లెటర్ అని చాలా క్లారిటీగా మనం చెప్పచ్చు. ఎందుకు అంటే, ఇక్కడ ఏదైతే ఈ ముందు దీని ఎందుకు ఇది ఫేక్ అని చాలా క్లియర్గా చెప్తానంటే, రవికిరణ్ అని చెప్పారు. ఎక్కడ అతని ఇంటి పేరు కానీ ఇంటి పేరు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే రవికిరణ్ అనేటువంటి వ్యక్తి జనసేన పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నారా అని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తే, అసలు ఆ పేరు గల వాళ్ళు జనసేన పార్టీలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరట. మరి ఇంకా దీని మీద చెప్పాలంటే ఇంక మనం ఏం చెప్తాం చెప్పండి. జనసేన పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా నేను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరు కూడా రవికిరణ్ అనేటువంటి వ్యక్తే లేరు అని చెప్పారు. మరి ఎవరు పెట్టారు? సరే, మరి ఏమన్నా ఇంటి పేరు, అడ్రస్సు లేదంటే ఇంకొకటో ఉండాలిగా. అంత ధైర్యంగా బయటికి లెటర్ రాసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆధారాలు, అంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయనకి సంబంధించి చాలా అక్రమాలు చేస్తున్నారు అన్నారు కదా, దానికి సంబంధించి ఏదైనా ఒక్క ఎవిడెన్స్ అక్రమ దందాలకు సంబంధించి ఏమన్నా మనీ లావాదేవీలు జరిగాయా, దానికి సంబంధించి ఏమన్నా ఫొటోసు, ఆడియోసు, వీడియోసు, లేదంటే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేసినట్టు లేదా డబ్బులు తీసుకున్నట్టు ఫోటో, ఏదైనా సరే, ఏదో ఒక్కటైనా సరే ట్యాగ్ చేయాలిగా. గాలి మాటలు మాట్లాడేయటం చాలామందికి అలవాటైపోయింది. ఇక వైఎస్ఆర్సీపీ వాటిని పట్టుకుని, వాటిని అన్నిటిని, ఈ లెటర్లను పట్టుకుని ఇది నిజమా అబద్ధమా తెలుసుకోకుండా అఫీషియల్ హ్యాండిల్స్లో వేసుకునేటువంటి దౌర్భాగ్యానికి, అంటే ఫేక్ లెటర్ని ఇలా అఫీషియల్ హ్యాండిల్లో వేసుకునేటువంటి దౌర్భాగ్య స్థితికి వైఎస్ఆర్సీపీ వచ్చేసింది. అది నిజమో అబద్ధమో తెలియకుండా ఇలాంటి పరిస్థితికి వైఎస్ఆర్సీపీ దిగజారిపోయింది. కనీసం అవగాహన లేకుండా అక్కడ ఉన్న వాళ్ళు, కనీసం వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఉంటారుగా, అక్కడ జరిగేది ఏంటి, ఇది నిజమా కాదా అనేది పక్కన పెడితే తెలుసుకునేటువంటి ప్రయత్నం అయినా చేయాలిగా, ఇక్కడ కనీసం చూసుకోవాలిగా, అది కూడా లేదు. సరే, దీన్ని చాలా క్లియర్గా వైఎస్ఆర్సీపీ కావాలనే వాళ్ళకి సంబంధించినటువంటి హ్యాండిల్స్లో దీన్ని వైరల్ చేపిస్తున్నటువంటి పరిస్థితి ఇది. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్పగా ఎంత బలంగా నిలబడతారో, ఆయనకి బలంగా నిలబడేటువంటి వ్యక్తుల్లో బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఒకళ్ళు. ఆయన మున్సిపల్ చైర్మన్గా, లేదంటే ఆయనకి తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆస్తులని 2024 వరకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇప్పటికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అని పక్కన పెడితే, నిజంగా ఆయన ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయలు ప్రజలకి ఆయన ఖర్చు పెట్టారు. సామాజిక సేవ వైపు ఇంటికి వచ్చి ఎవరన్నా హెల్ప్ అని అడిగితే చాలు, ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా, నాకు తెలిసి
కొన్ని కోట్ల రూపాయలు ఆయన సహాయం చేసుకుంటూ వచ్చారు. కనీసం చేతిలో ఎంతో కొంత పెట్టి మాత్రం పంపించకుండా ఆయన ఉండరు. కనీసం రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఏమయ్యా మీరు ఎటు వెళ్తున్నారు, భోజనం చేశారా, రండి భోజనం చేసేయాలండి మీరు, ఎవరైనా కానివ్వండి అలా పిలిచి ఆయన ఇంటికాడ భోజనం పెట్టి పంపించేటువంటి సంస్కృతి ఆయన. అలాంటి మంచి వ్యక్తి డెఫినెట్గా రెండోసారి కూడా ఆయన ఎమ్మెల్యే 100% అయిపోతారు. ఇంకా చెప్పాలంటే రీసెంట్గా ఆయన మంత్రివర్గంలో కూడా చోటు సంపాదించుకోబోతున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీకి చాలా బలమైనటువంటి క్యాండిడేట్ కాబట్టి ఇప్పుడు ఆయనను టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఉండేటువంటి ఆ బలమైనటువంటి వ్యక్తులను టార్గెట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు నిర్వీర్యం అయిపోతారు అనేటువంటి ఒక ట్రాన్స్లో బతుకుతున్నారు వీళ్ళు. నిజం ఇంకా ఆయన గురించి తెలియదేమో, బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి చాలా క్లియర్గా ఒకసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆయన ఒక ఊరికి వెళ్ళి ఆ ఊరు వాళ్ళందరూ ఆయనకి సహకరిస్తున్నారని చెప్పి ఆ ఊరికి వాటర్ బంద్ చేసేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అప్పుడు మీరు అవసరమైతే మీరు ఆఖరికి స్నానం చేయడానికి బాత్రూమ్ వెళ్ళడానికి కూడా మీకు నీళ్లు వదలలేదంటే చెప్పండి, నేను మినరల్ వాటర్ పంపిస్తా, వాటితో స్నానం చేయండి అని చెప్పి పంపించినటువంటి పరిస్థితి కూడా బొలిశెట్టి గారికి ఉంది. అంత గొప్ప చరిత్ర అయింది. నిజంగా ఆయనకి పోటీ చేసేయాలి, మొత్తం అంతా కూడా ఆయన ఎమ్మెల్యే అయిపోవాలి, ఇంకోటి అయిపోవాలని ఆశ కూడా లేదు. అవసరమైతే పవన్ కళ్యాణ్ గారిని నుంచోబెడితే నేను ఇక్కడ నుంచోబెట్టి గెలిపిస్తా అని చెప్పి సవాలు విసినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి డెఫినెట్గా అక్కడ ఒక ఇబ్బందే ఎవరికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, గతాన్ని కన్నా ఇప్పటికీ జస్ట్ 2024కి ముందు 2024 తర్వాత ఇప్పటికి 2 ఏళ్లలో తాడేపల్లిగూడెంలో మీరు గత 25-30 ఏళ్లుగా చేయలేనటువంటి కార్యక్రమాలను 2 సంవత్సరాలలో, కేవలం ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తవ్వాలి, 20 నెలల్లో ఎన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారో చర్చకు వస్తే చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేసేస్తున్నారు, నెక్స్ట్ టర్మ్ కూడా మళ్ళీ ఆయనకే సీట్ ఇస్తారు, ఆయనే గెలిచేస్తాడు. మంత్రివర్గంలో ఇంకా చోటు సంపాదిస్తే ఆయన ఫైర్ బ్రాండు, ఎవరిని లెక్క చేసేటువంటి వ్యక్తిత్వం కాదు. ఉన్నట్టు మొహమాటం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఇది జరుగుతుంది అని చెప్పి మొహమాటం లేకుండా చెప్పేసే టైప్. రీసెంట్గా మీకు గుర్తుంటే కనుక టీడీపీ కొంతమంది కేడర్ మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి డైరెక్ట్గా మాట్లాడేశారు. ఆ తర్వాతే ఇలాంటివి జరిగాయి. అర్థమైందా? అంటే దీని వెనక వైఎస్ఆర్సీపీతో పాటు ఎవరున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో అని అనిపించింది. కొంతమంది అక్కడ ఉండేటువంటి కేడర్లో కొంతమంది ఉంటారు కదా, కలిసి ఉండేటువంటి వ్యక్తుల్లో, వాళ్ళల్లో వీళ్ళు కుమ్మక్కయ్యి చేస్తున్నటువంటిగా నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే పైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత హుందాగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నారో కింద కేడర్ని మాత్రం నిర్వీర్యం చేయాలనేటువంటి కొంతమంది నియోజకవర్గంలో వాళ్ళ స్వలాభం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు ఎలా తయారయ్యారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో డెఫినెట్గా దీని మీద ఇంకొక వీడియో కూడా చేస్తాను. పూర్తిగా అసలు అది ఎవరు, ఏంటి, ఈ రవికిరణ్ అనేటువంటి వ్యక్తి ఏ పార్టీలో ఉన్నారు కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను.